హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను చూపించబోయే బ్లౌజ్ ఎవరైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు, బిగినర్స్ అయినా సరే అంత ఈజీగా ఉంటుంది ఈ బ్లౌజ్ కటింగు. నేను అయితే లైనింగ్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కనుక లైనింగ్ని నీట్గా వాష్ చేసుకుని లైట్గా ఐరన్ చేసుకున్నాను. నార్మల్ బ్లౌజ్ అయితే ఏమీ అవసరం లేదు, కానీ లైనింగ్ బ్లౌజ్ అయినట్లయితే తప్పకుండా వాష్ చేయాలి, అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ముడతల్లాగా లూజ్గా రాకుండా కుట్టిన తర్వాత ఫిట్గా ఉంటుంది. ఇలా లైనింగ్ని వాష్ చేసుకుని ఐరన్ చేసుకుని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ చివర్లు హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి, 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. ఒకవేళ మీకు హ్యాండ్ వర్క్ ఇందులోనే డైరెక్ట్గా కాకుండా పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచు అవసరం లేదు, 1/2 ఇంచు సరిపోతుంది. నేను డైరెక్ట్గా బ్యాక్ పార్ట్లోనే హ్యాండ్ వర్క్ తీసుకుంటున్నాను కనుక ఇలా 1 ఇంచు ఎక్స్ట్రా డ్రా చేశాను. ఇలా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ కాజా పట్టీ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు మనము మెజర్మెంట్తో కొలుచుకోకూడదు, ఎందుకంటే లెక్క చేయకుండా దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కు డాట్స్ కోసం 1 ఇంచు తీసుకోవాలి, ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. తర్వాత ఆది బ్లౌజ్ని రిటర్న్ చేసుకోవాలి. ఇలా చక్కగా రిటర్న్ చేసుకొని ఈ మధ్యలో నెక్ మధ్యలో మనము పొడవు చూసుకోవాలి. ఫస్ట్ 5.5 ఇంచు వచ్చింది కదా, ఇదే 5.5 ఇంచు ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి. ఈ చివర కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా మనం మార్క్ చేసుకున్న 2 భాగాలు ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని చక్కగా చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా మడత పెట్టుకొని ఈ బ్యాక్ డాట్స్ దగ్గర నుంచి ఈ పైన భుజాలు 2 కరెక్ట్గా పట్టుకొని మనం ఈ 1.5 ఇంచు ఖర్చు కోసం తీసాం కదా, దీన్ని వదిలి ఇక్కడ నుంచి మనము కరెక్ట్గా పొడవను చూసుకోవాలి. పొడవ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్ పెట్టుకొని చూసుకోవాలి ప్రతిదీ. 14.5 ఇంచులు వచ్చింది, 14.5 ఇంచులు వచ్చింది. ఇదే 14.5 ఇంచులు ఈ చివర కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజు, చెస్ట్ లూజు, బ్లౌజ్ పొడవు వచ్చింది. డ్రా చేసుకున్న తర్వాత నుంచి వేస్ట్ వరకు కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అలానే 1.5 ఖర్చు కోసం మార్క్ చేసాం కదా, ఈ 1.5 ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఈ వేస్ట్ లూజ్ నుంచి చంక వరకు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ సేఫ్ బెల్ట్ ఉంటుంది కదా మనకి, సేఫ్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలానే ఈ చంక దగ్గర ఒక మార్కు, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా చంక భాగంలో మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చెస్ట్ లూజ్ని చూసుకోవాలి. మెడ భుజం మార్క్ చేసుకోవడం కోసము 9.5 ఇంచులు వచ్చింది. ఈ 9.5 ఇంచుల్ని 2 భాగాలు చేసుకోవాలి. మనకి 4.5 ఇంచు వచ్చింది. ఈ 1/2 ఇంచుకి 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే 5.5 ఇంచులు వస్తుంది. ఇదే 5.5 ఇంచులు మనము మెడ భుజం కోసం మార్క్ చేసుకోవాలి. ఈ డౌన్లో కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. తర్వాత చంకదింపు కోసము
5.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఈ చివర కూడా సేమ్ అదే 5.5 ఇంచీలు ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఫస్ట్ స్కేల్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఒక డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని చంకదింపు కోసము మరలా టేప్ని ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ సైడ్ చంకర ఉండి ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. పావు తక్కువ 8 ఇంచీలు వచ్చింది. ఇదే పావు తక్కువ 8 ఇంచీలు ఈ చంక భాగం కూడా రావాలి అంటే ఫస్ట్ ఈ ఖర్చు కోసం మార్క్ చేసాం కదా, దీన్ని వదిలేయాలి. దీన్ని ఎప్పుడు మనము కలపకూడదు, ఎందుకంటే భుజం పట్టేస్తాం కదా, చేసేటప్పుడు ఖర్చు పోతుంది అనమాట. ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని చక్కగా చూసుకోవాలి. పావు తక్కువ 8 ఇంచీలు మనకి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే పైన కానీ కిందన కానీ ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మార్క్ చేసుకొని డ్రా చేసుకొని రౌండ్ చూసుకుంటే ఈజీగా చంక రౌండ్ వచ్చేస్తుంది. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ మెజర్మెంట్ అయినా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ప్లస్ వచ్చినా పర్వాలేదు, కానీ మైనస్ మాత్రం రాకూడదు. తర్వాత మెడ దగ్గర పావు తక్కువ 2 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ 9.5 ఇంచీలు ఉంది. పావు తక్కువ 2 ఇంచీలు మార్క్ చేసాం కదా, ఈ చివరిలో నేను పావు తక్కువ 3 ఇంచీలు మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకొని ఫస్ట్ స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండే చేస్తున్నాను. స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ మీకు ఎలా ఇష్టం ఉన్నట్లయితే అలా డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అలా స్క్వేర్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేస్తే దానికి మెజర్మెంట్ ఎలా తీసుకొని కట్ చేసుకోవాలో క్లారిటీగా వీడియోలో తెలుస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత టేప్ని వేస్ట్ లూజ్ దగ్గర పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ 4 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. ఒకవేళ 15 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 4.5 4.5 కూడా పెట్టుకోవచ్చు. ఇలా 4 ఇంచీలకి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, దాన్ని ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్ కరెక్ట్గా వేసుకుంటేనే బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కూర్చుంటుంది. ఈ భుజం మధ్యలో వచ్చేటట్టు నీట్గా డ్రా చేసుకొని కుట్టుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ భాగాన్ని వదిలి ఈ చంక నుంచి వేస్ట్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. అలానే చెస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇవ్వడం వల్ల మనం కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. మళ్ళీ మెజర్మెంట్ తీసుకోవడం, ఆది బ్లౌజ్ తీసుకోవడం ఆ పని లేకుండా ఈ టక్స్ నుంచి డ్రా ద్వారాగా నీట్గా కుట్టుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది. తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కొలుచుకోవాలి. తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది. మనకి 8.5 ఇంచీలు వెడల్పు వచ్చేటట్టు ఈ లైనింగ్ పీస్ని 4 మడతల మీద పెట్టుకోవాలి.
ఇలా చక్కగా 4 మడతలు పెట్టుకున్న తర్వాత ఈ వెడల్పు మనకి సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచీలు వచ్చింది. 1 ఇంచు తగ్గించుకుంటే 8.5 ఇంచీలు. మీరు కట్ చేసే బ్లౌజ్ ఏ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ అయినా సరే ఎంత వస్తుందో దానికి 1 ఇంచు తగ్గించుకొని 4 మడతల మీద సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్కి వెడల్పు తక్కువ వచ్చినట్లయితే ఈ పై 2 పొరలు మన సైడ్ నీట్గా అరేంజ్ చేసుకొని అడ్జస్ట్ చేస్తే మనకి ఓన్లీ 2 సైడ్సే మనకి జాయింట్లు పడతాయి. తర్వాత 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే బార్డర్ ఏదైనా ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే లోపల ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడానికి సరిపోతుంది. మీకు చేతి పని కోసం కావాలి అనుకుంటే మరొక 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే పైపింగ్ వేస్తాను, నాకు 1/2 ఇంచు సరిపోతుంది. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర సమానంగా మడత పెట్టుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవుని కూడా చక్కగా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసము మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం ఖర్చులతో కలిపి పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 11 ఇంచీలు వచ్చింది. ఇదే 11 ఇంచీలు ఈ చివర్లో కూడా మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత భాగం ఎంత వచ్చింది? మనకి 8 ఇంచీలు వచ్చింది. టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని సేమ్ అలానే 8 ఇంచీలకు ఒక మార్కు, 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా సేమ్ అలానే ఖర్చు కోసం మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంకదింపు కోసం నేను 3.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత చంకదింపు కూడా నడుము లూజును పెట్టి మనము చంకదింపు కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 3 ఇంచీలకు మార్క్ చేసుకోండి. నడుము లూజు 32 ఇలా ఉన్నట్లయితే 3.5, 3.5 ఇలా చేసుకోవచ్చు. తర్వాత 2.5 ఇంచీల దగ్గరకు ఒక మార్క్ చేసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ రెండోసారి మనం మార్క్ చేసాం కదా, ఇక్కడ 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా రౌండ్ ఇచ్చుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండ్, హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా ఉండిపోయలేదో చూసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి మనం భుజాన్ని కుట్టడం కోసం ఒక 1/2 ఇంచు పెట్టుకున్నాం కదా, ఈ 1/2 ఇంచుని ఇలా ఫోల్డింగ్ చేసుకొని లాగకుండా స్లోగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ కరెక్ట్గా భుజం పైన పెట్టుకొని కుట్టుకుంటే షోల్డర్ అటు ఇటు చేంజ్ అవ్వకుండా, లూజ్గా రాకుండా, ముడతలా రాకుండా ఫిట్గా ఉంటుంది. తర్వాత ఈ పై 2 పొరలు మనము 3/4 ఇంచు వరకు లోతు మార్క్ చేసుకోవాలి. బాగా చిన్న సైజు బ్లౌజ్ అయితే 1/2 ఇంచు తీసుకోండి. ఇప్పుడు నేనైతే 3/4 ఇంచుకి ఇలా మార్క్ చేస్తున్నాను. చేసుకొని ఈ రెండో మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి చక్కగా ఇలా డ్రా చేసుకోవాలి. లోతు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసము ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా లైనింగ్ని అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ నీట్గా పెట్టుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని
ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ వదిలి అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మాకు అలా వద్దు, సాదా బ్లౌజ్ వద్దు, క్రాస్ కటింగే కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని కొంచెం క్రాస్ తిప్పుకొని మిడిల్లో కరెక్ట్గా వచ్చేటట్టు, అంటే మనకి ఫ్రంట్ దగ్గర జాయింట్లు పడకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ దగ్గర కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అక్కడికే మనం కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేస్తాం కదా, దానికోసం ఇలా డ్రా చేసుకోవాలి. మీకు ఖర్చులు ఎక్కువగా కావాలి అనుకుంటే మరి కాస్త ఎక్కువేసుకొని కట్ చేసుకోవచ్చు. కొంతమంది తెలియకుండానే మనం ఖర్చులు ఎక్కువగా పట్టేస్తూ ఉంటాం, అలాంటప్పుడు మళ్ళీ మెజర్మెంట్ మైనస్ వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ భుజాల దగ్గర కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఫస్ట్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర నీట్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తీసి బ్యాక్ పార్ట్కి మనం మెడ భుజం కోసం పావుతక్కువ 5 ఇంచులు మార్క్ చేసాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం 5.5 ఇంచులకు మార్క్ చేసాము, అదే 5.5 కూడా ఇక్కడ మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ మెజర్మెంట్ తప్పకుండా తీసుకోవాలి, అప్పుడే చంక భాగంలో ముడతలు అవి రాకుండా చక్కగా ఉంటుంది బ్లౌజ్. ఇక్కడ మీరు కట్ చేసే బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఎంతైతే డ్రా చేసుకుంటారో దానికి 1/2 ఇంచు తగ్గించుకొని ఇక్కడ డ్రా చేసుకోవాలి. నేను బ్యాక్ 1.5 ఇంచు తీసుకున్నాను కదా, ఇక్కడ 1 ఇంచు తీసుకొని చక్కగా మరలా ఈ 5.5 ఇంచులకి టేపుని పెట్టుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చంక రౌండ్ ఇచ్చుకుంటే ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ ఖర్చుకు వదిలి ఫస్ట్ స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోండి, మీకు అంచనా తెలుస్తుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఖర్చుకు వదిలి అక్కడ నుంచి ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ అని తీసుకోవాలి. తీసుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ నెక్ని నీట్గా చూసుకోవాలి. ఇక్కడ ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసం. మనకి 5 ఊక్స్లు ఉంటాయి కదా, ఈ 4వ ఊక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ చంక నుంచి సేఫ్ బెల్ట్ వరకు మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలి అక్కడ నుంచి చంక భాగం నుంచి ఈ సేఫ్ బెల్ట్ వరకు ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము. తర్వాత ఈ భుజాలు ఉంటాయి కదా, ఈ భుజాలు 2 చక్కగా మిడిల్లో కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవ దగ్గర మార్క్ చేసుకోవాలి 1/2 ఇంచు ఖర్చు కోసము. ఇలా చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం మెడ దగ్గర ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. పావు తక్కువ 3 ఇంచులు వెడల్పు పెట్టాము మనం బ్యాక్ పార్ట్కి డౌన్లోని, సేమ్ అలానే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్లో కూడా స్టార్ నెక్లు ఏమైనా కావాలి అనుకుంటే మీరు డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. దానికైతే కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది మెజర్మెంటు. అసలు మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు, నేనైతే రౌండ్ వేస్తున్నాను. ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత 2.5 ఇంచులకి ఇక్కడ ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ వెడల్పు 2.5 ఇంచులకు చేస్తున్నాను. చేసుకొని మళ్ళీ మిడిల్లోని ఒక మార్క్ చేసుకోవాలి. చెస్ట్ను పెట్టుకొని మెయిన్ డాట్ వెడల్పు తీసుకోవాలి. ఇలా చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి.
ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేసేటప్పుడు గ్యాప్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ డాట్స్ కుట్టేస్తాం కదా, అందుకు గాను ఆ గ్యాప్ రాకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. భుజాలు జారకుండా మెడ దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. అలానే మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసాం కదా, ఇవి రెండు ఒకే దగ్గరికి వచ్చేటట్టు నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కూడా చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది అన్నమాట, ఎక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి అక్కడికే, అటు ఇటు చేంజ్ అవ్వకుండా ఈజీగా తెలుస్తుంది. తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. కొత్తగా కట్ చేస్తున్న వారైతే ఆది బ్లౌజ్లోంచి డాట్స్ దగ్గర మెజర్మెంట్ చూసుకోండి. నేను ఈ బ్లౌజ్కి అయితే మెయిన్ డాట్ వెడల్పు 3.35 ఇంచులకు మార్క్ చేసుకొని డాట్ పొడవు 2.5 ఇంచులు పెడుతున్నాను. డాట్స్ ఎప్పుడు కూడా మనము సైజుని పెట్టకూడదు, గమనించుకొని చెస్ట్ని గమనించుకొని పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలి ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ అలానే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ దగ్గర 2 ఇంచులకి మార్క్ చేసుకుని రైట్ సైడ్ 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా 2 ఫ్రంట్లో డ్రా చేసుకున్న తర్వాత సేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేప్ బెల్ట్ కోసం మనం ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద లైనింగ్నైనా బ్లౌజ్ పీస్నైనా తీసుకోవాలి. సేప్ బెల్ట్ అయితే అందరికీ ఒకేలాగా ఉండవు, బ్యాక్ పార్ట్ ఆధారంగా నేను సేప్ బెల్ట్ని కట్ చేస్తాను. మొత్తం ఖర్చులతో కలిపి నేను స్టార్టింగ్లో 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఊక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తింపు కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఫోల్డింగ్ చేయడం కోసము అంటే ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి ఖర్చు కోసము. తర్వాత మీరు కట్ చేసే బ్లౌజ్ నడుము లూజులో 4వ భాగం ఎంత అయితే వస్తుందో అక్కడికే టేప్ని పెట్టుకొని ఇలా చూసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చివరిలో నేను 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. సేప్ బెల్ట్లో కూడా అన్ని బ్లౌజులకి ఒకేలాగా ఉండవు, అందరూ ఒకేలాగా కట్ చేయరు. తర్వాత మెజర్మెంట్ చూసుకుంటాను. మ్యాక్సిమం చాలామంది ముందుగానే డైరెక్ట్గా కట్ చేసి కుడతారు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఎంతకైతే మార్క్ చేసుకుంటామో అలానే మార్క్ చేసుకొని ఇక్కడ 3 ఇంచీలు, ఇక్కడ స్టార్టింగ్లో 3.5 ఇంచీలు, ఈ చివరిలో 3 ఇంచీలు, ఈ మిడిల్లో 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీట్గా ఇక్కడికి ఇలా డ్రా చేసుకుంటే సేప్ బెల్ట్ షేప్ వచ్చేస్తుంది. నేనైతే కుట్టిన తర్వాత కట్ చేస్తాను. అలా చేయడం వల్ల మనకి మెజర్మెంట్ అయితే మైనస్ రాదు. తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనము ఫ్రంట్ కట్ చేసిన తర్వాతే బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ని కట్ చేస్తాం కనుక. మీరు ముందే నెక్ కట్ చేసి దీని ప్రకారంగా చేసినట్లయితే ఫ్రంట్ అంతా పాడైపోయి లూజ్గా వచ్చేస్తుంది, ఫిట్టింగ్ అయితే అంత చక్కగా ఉండదు. ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసము మెడ సైడ్ చిన్నగా కట్ చేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజులకి మెడ సైడ్ మాత్రమే కట్ చేయాలి, హై నెక్ బ్లౌజులు అయితే భుజాల సైడ్ కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో వచ్చేసరికి పర్ఫెక్ట్ ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.